ఓ పద్మనాభ, శ్రీకృష్ణ, నీవు అందరి చేత ధ్యానించదగిన వాడివి, అన్ని లోకాల్లోనూ స్థిరంగా ఉండేవాడివి. నీకు తెలియని విషయాలు ఏముంటాయి? అయినా నా కోరిక నీ ముందుంచుతాను విను అంటూ ధర్మరాజు పాండుమహీపతి పనించేసి నారదముని వచ్చి వీరెల్ల వినుచునుండ రాజసూయంబు తిరంబుగా చేసి నీ పితృపితామహులకు హితము సేయుమని పంచెనన్ను. నెయ్యముననో నాకట్టి బలము సామర్థ్యంబు కలుగుటెరిగి పంచెనో తత్క్రతు ప్రారంభమున కొడంబడితి వీరందరున్ కడిగి దీనిన్ నిత్య సత్యవచన నిపుణ నిర్మల బుద్ధి నిర్ణయించి పనుప నీ నియోగకాంక్షనున్నవాడన్ కమలాక్ష అనినా ధర్మాత్మజునకు ఇట్టులనియే చక్రీ. ఓ కృష్ణ, పాండురాజు పంపగా నారద మహర్షి వచ్చి వీళ్లంతా వింటూ ఉండగా రాజసూయం చేయమని ఆజ్ఞాపించాడు. అందువల్ల పితృపితామహులందరికీ మేలు కలుగుతుందని చెప్పమన్నాడుట. వీళ్లంతా కలిసి నన్ను రాజసూయం చెయ్యమని ఒత్తిడి చేస్తున్నారు. అది తండ్రిపైన వారికి ఉండే ప్రేమయా లేక నా శక్తి సామర్థ్యాల మీద నమ్మకమో? ఏది ఏమైనా రాజసూయం చేయాల్సిందేనని ముక్త కంఠంతో అంటూ ఉంటే నేను కాదనలేక అంగీకరించాను. అయితే నీ సహాయం లేకుండా అడుగు తీసి అడుగు వెయ్యలేనని నీకు తెలుసు. అందువల్లే నీ రాక కోసం నిరీక్షిస్తున్నాను అన్నాడు. ధర్మజుని మాట నేర్పుకు ఈ పద్యం చక్కని ఉదాహరణ. ఇక్కడ శ్రీకృష్ణునికి ప్రయోగించిన చక్రి అనే విశేషణం మున్ముందు రాజసూయంలో ఆయన చక్రాయుధం నిర్వహించే పాత్రను సూచించేదిగా ఉంది. చక్రాయుధం ఇది విశ్వకర్మ నిర్మితం. దేవశిల్పి విశ్వకర్మ తన కూతురు సౌమ్య ఆమె భర్త అయిన సూర్యుడి తేజస్సుకు తాళలేకపోవటం చేత సూర్యుణ్ణి సానపట్టాడట. అప్పుడు రాలిన చూర్ణంతో చక్రాయుధాన్ని రూపొందించాడట. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో, యుధిష్ఠరా, ఈ రాజసూయానికి నువ్వు అన్ని విధాలా సమర్థుడివే, సందేహం లేదు. గొప్ప పరాక్రమవంతులైన తమ్ముళ్ళు నీకు నలుగురున్నారు. వాళ్ళంతా శత్రు సంహారం చేయగల సమర్థులే. అయితే పూర్వం జమదగ్ని కుమారుడు పరశురాముడు భూమి మీద క్షత్రియులు లేకుండా చేశాడు. ఐలా ఇక్ష్వాకు కుటుంబాలు మాత్రమే భూమి మీద మిగిలాయి. అప్పటి నుండి ఆ రెండే రాజవంశాలు, మిగిలిన రాజవంశాలన్నీ కల్పితాలే. క్రమంగా ఈ రెండు రాజవంశాలు 101 వంశాలుగా వర్ధిల్లాయి. అంతేకాకుండా యయాతి భోజవంశాల వల్ల 14 వంశాలు ఏర్పడ్డాయి. జరాసంధుడు ఈ రాజులనందరినీ జయించాడు. అతని సామర్థ్యం వర్ణించడానికి శక్యం కానిది. చేదిరాజైన శిశుపాలుడు అపారమైన బలపరాక్రమాలు కలవాడు. దానికి తోడు అతడు గర్విష్ఠి కూడా. అతడు సేనాధిపతిగా జరాసంధుణ్ణి భక్తితో ఎప్పుడూ సేవిస్తూ ఉంటాడు. హంస ఢిపకులు అనేవాళ్ళు జరాసంధుడికి ఆప్తులు. వాళ్ళిద్దరూ మహాబలవంతులు, మాయోపాయాల్లో ఆరితేరిన యుద్ధవీరులు, అజేయులు. పైగా ఒకరికొకరు మంచి మిత్రులు కూడా. కౌశిక చిత్రసేనులనే పేర్లు గల ఆ హంసఢిపకులిద్దరూ పెద్ద సైన్యంతో జరాసంధుడికి కుడి ఎడమ భుజాల్లా ప్రవర్తిల్లుతారు. అంతేకాదు, వరుణుని అంతటి బలవంతుడైన పడమటి దేశ ప్రభువు భగదత్తుడు మీ తండ్రి పాండురాజుకు స్నేహితుడు. నీ పట్ల మనస్సులో భక్తి కలవాడే. అయినా జరాసంధునికి భయపడి మాటల్లో చేతల్లో అతనే అనుసరిస్తాడు. చేదిరాజుల్లో పురుషోత్తముడు, అంగ, వంగ, పుండ్ర, కిరాత రాజుల్లో పౌండ్రక వాసుదేవుడు నా పేర్లు పెట్టుకుని జరాసంధుణ్ణి సేవిస్తున్నారు. తూర్పు దక్షిణ దేశాల రాజులు పురుజితుడు, కరూస, కలభ, నకుల, సంకర్షణ, సోపహిత, మనోదత్త, చక్ర, సాల్వేయ యవనులు అతనినే కొలుస్తారు. ఉత్తర దిక్కున ఉండే 18 రాజవంశాల వారు ఉత్తర పాంచాల, సూరసేన, పుష్కర, పుళింద, కళింగ, కుంతి, మత్స్యదేశాల రాజులందరూ జరాసంధుడి భయంతో తమ తమ దేశాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. జరాసంధుడి అల్లుడైన కంసుణ్ణి నేను చంపానన్న కోపంతో నాకు జరాసంధుడు అనేక విధాలుగా అపకారం చేశాడు. ధర్మరాజా, హంసఢిపకులు, మగధరాజైన జరాసంధుడు ఈ ముగ్గురూ కలిసి తమ పరాక్రమం చేత లోకంలో ఉండే రాజులందరినీ జయించగలిగారు.
ఈ హంసఢపకులు ఎటువంటి ఆయుధాల వల్ల చావరు. జరాసంధుడితో కలిసి మధుర మీద దండెత్తారు. ఆ సమయంలో మేము కూడా యదు, వృష్ణి, భోజ, అంధక శ్రేష్ఠులతో కలిసి 18,000 మంది రధికులను ఎదుర్కొన్నాం. కానీ మేము ఎంత కష్టపడినా విజయం లభించడం లేదు. అప్పుడు ఉపాయం పన్నాము. హంసుడు యుద్ధంలో మరణించాడని ఢెబకుడికి చెప్పి పంపాము. అతడి మీద ఉండే ప్రేమ కొద్దీ హంసుడు లేకుండా జీవించి ఉండటం వృధా అని ప్రాణాలు తీసుకున్నాడు. నిజంగా ఢెబకుడు చచ్చిపడి ఉండటం చూసిన హంసకుడు ప్రాణాలు విడిచాడు. ఈ విధంగా హంస ఢెబకులు ఇద్దరూ మరణించగా జరాసంధుడు కూడా విరక్తితో మగధకు వెళ్ళిపోయాడు. మేము కూడా జరాసంధుడితో పడలేక మధురని విడిచిపెట్టి కుశస్థలంలో రైవతక పర్వతం పైన దుర్గం కట్టుకొని సుఖంగా ఉంటున్నాము. జరాసంధుడు బలగర్వంతో లోకంలో ఉండే రాజులందరినీ బంధించి రోజుకొక్కరిని చప్పున భైరవ పూజకు బలి ఇస్తూ తన బలాన్ని పెంచుకుంటున్నాడు. కాబట్టి ఓ ధర్మరాజా, జరాసంధుణ్ణి ఒక్కడిని సంహరిస్తే నీ సామ్రాజ్య వైభవం గొప్పగా స్థిరపడుతుంది. దాంతో పాటుగా నీకు రాజసూయం కూడా సులువవుతుంది అని శ్రీకృష్ణుడు చెప్పాడు. రక్షణంబున భగీరథుడు జయంబునన్ యవ్వనాస్వుండు అత్యుదగ్ర బాహుబలంబున భరతుండు తపమునన్ కార్తవీర్యుండును కరము బుద్ధిన్ అమ్మరుత్తుండును అఖిల సామ్రాజ్యంబున్ పడసిరి తొల్లి భూపాల ఇప్పుడిన్ని గుణంబులు ఎన్నంగన్ కలవు నీకిది ఏమి దుర్లభము ఇద్ధురాత్ముడెంత బలియుడయ్యు ఎంత గర్వితుడయ్యు తన కఠోర దుష్ప్రతాపమునను విగత విభవుడగు వివేక విహీనులకైనా లక్ష్మి సుచిరమగునే ఎందు. ధర్మరాజా, పూర్వం భగీరథుడు ప్రజారక్షణ చేత, యౌవనాసుడు విజయసాధన చేత, భరతుడు భయంకర భుజబలం చేత, కార్తవీర్యుడు తపోబలం చేత, మరుత్తుడు బుద్ధిబలం చేత సమస్త సామ్రాజ్యాన్ని పొందారు. ఇప్పుడు ఈ సుగుణాలన్నీ నీలో ఉన్నాయి. అందువల్ల రాజసూయం చేయటం నీకు ఏమాత్రమూ కష్టం కాదు. జరాసంధుడు ఎంత బలవంతుడైనా గర్వితుడైనా అతని పరాక్రమం చెడు మార్గంలో ప్రవర్తిల్లటం చేత అతని వైభవం పతనం కాక తప్పదు. వివేకశూన్యుల సంపద స్థిరంగా ఉండదు కదా.